ఉన్న వీరభద్రరావు చౌదరి కావచ్చు, సీఈఓగా ఉన్న కోటయ్య చౌదరి కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా నారా కుటుంబానికి, దగ్గుబాటి పురంధేశ్వర కుటుంబానికి సాన్నిహిత్యం ఉన్న వ్యక్తులు. దగ్గుబాటి పురంధేశ్వర గారి కుమారుడు ఈ కోటయ్య చౌదరితో కొద్ది రోజుల క్రితం వరకు కూడా పార్ట్నర్గా వ్యవహరించాడు అతను. ఆ సంస్థలో ఇటువంటి డ్రగ్స్ మరి ఏ విధంగా వస్తుందనేది మనం అందరం కూడా సీరియస్గా ఆలోచించాలి. అంటే భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలుగా ఉంటూ అలా కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ తీసుకుంటున్నారా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ మాట్లాడితే గంజాయి ఆంధ్రప్రదేశ్ అంటాడు, డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ అంటాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం సమాధానం చెప్తాడు? డ్రగ్స్ వ్యాపారం చేస్తూ సిబిఐకి పట్టుబడిన తెలుగుదేశం నాయకులు. ఇవాళ ఈయన ఎవరండి? వీరభద్రరావు కోనం, కోటయ్య చౌదరి కోనం. వీరభద్రరావు చౌదరి గారు, కోటయ్య చౌదరి గారు, వీళ్ళిద్దరు ఎవరండి? పురంధరేశ్వరి గారు వాళ్ళ అబ్బాయికి క్లోజ్ సన్నిహితుడు కాదా? ఇప్పుడు వైజాగ్ ఎంపీ క్యాండిడేట్ ఆయనకి సన్నిహితులు కాదా? వీళ్ళు విశాఖ కేంద్రంగా ఇది ఒక మాఫియా గత చాలా సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. వీళ్ళిద్దరూ కూడా అడ్డంగా దొరికిన సందర్భం. అంటే నేను అయితే 100% ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులే వాళ్ళ కోసం తెప్పించుకున్నారని నేనైతే భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈవేళ ఎవరైతే కంటైనర్లు ఏ పేరు మీద అయితే వచ్చినాయో వాళ్ళు పూర్తిగా తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తులు. అంతేకాకుండా ఆ వ్యక్తుల తాలూకు పార్ట్నర్స్ కూడా పురంధేశ్వరి గారు వియ్యంకులు. ఆ షిప్మెంట్ వచ్చిన తర్వాత కంటైనర్ చెక్కింగ్ కేంద్ర ప్రభుత్వం చేస్తుంది, దాన్ని బయటికి పంపించేది పోర్ట్ ట్రస్ట్ చేస్తుంది. అంటే పూర్తిగా కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లో అన్నీ జరుగుతాయి. బయటకు వచ్చిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకోగలదు, ఏదైనా చేయగలదు. ఇన్ని క్లియర్గా ఉంటే ఈరోజు వచ్చేసి ఇది ఓన్లీ వైసీపీ ప్రభుత్వానికి సంబంధం అని మాట్లాడుతుంటే ఏమని చెప్పాలి? కావాలని దీన్ని రాజకీయం చేయాలని చూడటం, కానీ దీని వెనకాల నిజంగా ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది. అంటే దొంగ అని అరిచినట్లుగా కేసులో ఇరుక్కున్నటువంటిది, కేసులో ఉన్నటువంటిది సూత్రధారులు, పాత్రధారులు చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు, దగ్గుపాటి వారి కుటుంబ సభ్యులు, నారా వారి కుటుంబ సభ్యులు, నందమూరి వారి కుటుంబ సభ్యులు. ఇంతమంది ఈ 3 కుటుంబాలకు సంబంధించినటువంటి బంధువులు, దగ్గర బంధువులు నడుపుతున్నటువంటి ఈ కంపెనీ ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ని దిగుమతి చేసుకుంటూ పట్టుబడిన తర్వాత కూడా దీన్ని మళ్ళీ ఎదురుదాడిగా జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టేటటువంటి ప్రయత్నం చేయడం అనేటటువంటిది, అంటే వీళ్ళు నమ్ముకున్నారు ఒక అబద్ధాన్ని బట్టకాల్చి మీద వేసేస్తే సరిపోతుంది అనేటటువంటి సూత్రం మీద ఇవాళ తెలుగుదేశం పార్టీ నడుస్తోంది. కనుక ఈ అబద్ధాన్ని ప్రచారం చేయాలి, దీన్ని వైసీపీకి అంటగట్టాలి అనేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రయత్నం చేశారు.